అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, ఇక్కడ వదిన పిల్లలు అందరూ కలుసుకొని న్యూ ఇయర్కి చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు. ఇంట్లో ఉన్న దోమతెర నెట్ ఉంటుంది కదా, దాన్ని లైట్ సెట్టింగ్స్తో డెకరేట్ అయితే చేసేసారు. బెలూన్స్తో, స్నాక్ ఐటమ్స్తో, చిన్న కేక్తో న్యూ ఇయర్ని అయితే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫస్ట్ టైం నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ లేకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను న్యూ ఇయర్కి నేను ఇంటికాడ ఎటువంటి సెలబ్రేషన్ చేయను, ఏదైనా స్వీట్ చేసి పెడతాను పిల్లలకి. ఇంకా వాళ్ళ అత్త దొరికితే ఊరికే వదిలేస్తారా? మమ్మీ దగ్గర కుదరవు కానీ అత్త దగ్గర అయితే చాలా కుదురుతాయి పిల్లలకి. ఇంకా వాళ్ళ అత్తని అడిగి వాళ్ళకి కావాల్సిన అన్నీ చేసి పెట్టుకొని న్యూ ఇయర్కి అయితే వెల్కమ్ చెప్పేశారు. ఎప్పటికప్పుడు అనుకుంటాం కదా, రాబోయే రోజులు బాగుంటాయి అని, కానీ ఎప్పుడు గడిచిపోయిన కాలమే బాగుంటుంది, అది మళ్ళీ తిరిగి రాదు. ఉన్న నిమిషం ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి అండ్ సేఫ్గా ఉండాలి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మా పిల్లలతో కలిసి మా వదిన కూడా చిన్నపిల్ల అయిపోయింది. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా కార్తికేయ మిస్ అయ్యాడు. తను నిద్రపోతుండేసరికి వీళ్ళు ముగ్గురే కేక్ కట్ చేశారు. నిజానికైతే నేను న్యూ ఇయర్ కన్నా ఉగాదిని ఎక్కువ ఫాలో అవుతాను, ఏదో పిల్లల సరదా కోసం. ఇలా అప్పుడప్పుడు జనవరి 1 వచ్చిందంటేనే ఇంకా సంక్రాంతి దగ్గరకు వచ్చిందని షాపింగ్ అందరూ చేశారా? కామెంట్ చేసేయండి. వన్స్ అగైన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్తో మీరు అనుకున్నవి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.